పాతబడ్డ బంగ్లా. ఆ బంగ్లాలో కాళిక అని ఒక రాక్షసి నివసిస్తూ ఉండేది. తనకు ఆకలి వేసిన ప్రతిసారి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ చేతికి అందిన పక్షులను, జంతువులను తింటూ ఉండేది. ఆ ఊళ్ళోని ప్రజలంతా భయాందోళనకు గురయ్యేవారు. చిన్నపిల్లలు కూడా భయంతో ఎక్కెక్కి ఏడ్చేవారు. ఇలా ఆకలి వేసిన ప్రతిసారి ఊర్లోకి వచ్చి గొర్రెలను, మేకపిల్లలను, ఆవు పిల్లలను తింటూ రాక్షసి ఆనందంగా జీవించేది. రాక్షసి ఊరిలో తిరుగుతూ ఉండగా ఏడుస్తున్న ఒక బాబును గమనిస్తుంది. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. నాకు తిండి లేదు, అమ్మ నాన్నలకు సంపాదన లేదు, నాకు ఆకలిగా ఉంది. అయ్యో దేవుడా, ఇదేంటి తిండి బాధ మాకే అనుకున్నాను, ఇలా మానవ మాతృలకు కూడా తిండి బాధలు ఉన్నాయా అంటూ ఈ రాక్షసి కాసేపు ఆలోచిస్తుంది. ఆ మరుసటి రోజు అడవి మొత్తం సంచారం చేసి రకరకాల పండ్లను పోగు చేస్తుంది. ఈ పండ్లు అక్కడ ఉన్న గ్రామస్తులకు ఇచ్చినచో వారి ఆకలి బాధలు తీరుతాయి కదా అని ఆలోచిస్తుంది. బుట్ట నిండా పళ్ళతో గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్న బాబుతో మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా పండ్లను పంచిపెడుతుంది. చూడండి, ఇక ఆహారం కోసం మీరు ఏమాత్రం చింతించవద్దు. మీకు కావలసిన ఆహారాన్ని నేను సమకూరుస్తాను. సంతోషంగా తినండి. ఇలా చేస్తున్న రాక్షసిని చూసి తొలుత గ్రామస్తులంతా భయపడ్డారు. తర్వాత కొద్ది రోజులకి రాక్షసి నిజంగానే మంచిది అని అర్థం చేసుకున్నారు. నువ్వు మా ఆకలి తీర్చావు, ఇక నుండి నువ్వు మా గ్రామ దేవతవు. కథ యొక్క నీతి: ఎదుటివారు ఎంత శక్తివంతులైనా సరే మనలో మంచితనం ఉంటే వాళ్ళు మనకు అనుకూలంగా మారుతారు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి.